వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి హమ్ రీబూట్ మూవీ రివ్యూ చూద్దాం. హమ్ రీబూట్ మూవీలో మొత్తం మూవీ మొత్తం ఒక సుమంత్ క్యారెక్టర్ ఉంటుంది. వేరే క్యారెక్టర్స్ ఎక్కువ ఉండరు. టోటల్ సుమంత్ అయితే యాక్షన్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి ఇతను రేడియో జాకీలో రేడియో స్టేషన్లో రేడియో జాకీ పనిచేస్తున్నాడు. మిగతా వాళ్ళ వాయిస్ మొత్తం అందరి వాయిస్ వస్తుంది. తను ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఫస్ట్ రేడియో జాకీ తన కాల్స్ వస్తుంటాయి. ఫస్ట్ నార్మల్ కాల్స్ వస్తుంటాయి, తర్వాత ఒక ప్రాంక్ కాల్స్ కూడా వస్తుంటాయి అని చెప్పి వాళ్ళ రేడియో స్టేషన్ ఓనర్స్ ఇట్లా వాళ్ళు చెప్తుంటారు పట్టించుకోవాలని చెప్పి. అయితే ఒక ప్రాంక్ కాల్ లాగా కాల్ ఏదో వస్తుంది. తను ఫస్ట్ ప్రాంక్ కాల్ అనుకుంటాడు. అయితే తను ఒక గర్ల్ కిడ్నాప్ అయిందని చెప్పి తను గర్ల్ ఫోన్ చేస్తుంది. తనకి డార్క్ రూమ్ లో తనని బంధించారని చెప్పి తను ఎట్లా రిలీజ్ చేయాలని చెప్పి. అయితే సుమంత్ ఈ గర్ల్ ని లాస్ట్ ఎట్లా రిలీజ్ చేశాడు ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, అదంతా బాగుంటుంది. ట్విస్ట్ మొత్తం తను ఫస్ట్ తన సజెషన్ చెప్తుంది. రౌడీలు తను కిడ్నాప్ చేశారని, తను ఒక పబ్కు వెళ్ళింది అని చెప్పి. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తన ఇన్స్ట్రక్షన్ బట్టి ఇక వీళ్ళు సుమంత్ ని తను సీరియస్ గా తీసుకోవాలి, ప్రాంక్ కాల్ కాదని చెప్పి ఇది పోలీస్ కూడా ఏసీపీ పోలీసు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తను ఇట్లా ట్రేస్ చేయాలని చెప్పి గన్ ట్రేస్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. అయితే ఆ గర్ల్ వచ్చేసి తన ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, ఎక్కడ కిడ్నాప్ చేశారు ఏంటని. ఏరియా అడుగుతుంది ఫస్ట్. ఏరియా తనకు తెలియదు అంటుంది. తను ఏరియా ఎలా కనిపెట్టాడో అంతా మూవీలో చూడండి. ఏరియా కనిపెట్టడానికి ఒక ఐడియా వాడతాడు సుమంత్. ఐడియాని బట్టి ఏరియా కనిపెట్టి తనని ట్రేస్ చేయమని పోలీసు వాళ్ళంతా లాస్ట్ తను ట్రేస్ చేశారా లేదా, ఇంతకు ఎవరు అమ్మాయి, అదంతా మూవీలో చూడండి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది, మనం ఎక్కడ బోర్ కొట్టదు. డైరెక్టర్ కూడా మూవీ బాగానే తీశాడు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్. హమ్ రీబూట్ టోటల్గా బాగానే ఉంటుంది. ఇక్కడ పేరు ఎందుకు పెట్టాడంటే సుమంత్ డివిఎస్ తను ఏదో యాక్సిడెంట్ చేశానని తన మనసు ఇట్లా 5 years నుంచి తనకు డిప్రెషన్ లా ఉంటుంది. ఈ కాల్ తోటి తన రిఫ్రెష్ అయ్యాడని చెప్పి, తను రీబూట్ అయ్యాడని చెప్పి తనకి ఈ సినిమా మూవీకి హమ్ రీబూట్ అని పేరు పెట్టారు. ఓకే.